హరే శ్రీనివాస, మీ నరసింహదాస్. ఆడవాళ్ళు కూడా గోపీ చందనాన్ని ధరించాలా లేదా అని ప్రశ్న. ఇక్కడ మనకు స్మృత్యర్థ సాగర అనేటువంటి గ్రంథము మనకు తెలియజేస్తుంది ఏంటంటే, సువాసిన్యోపి విభ్రుయు తిలకోపరి కుంకుమం అన్యథా పాతకం ప్రోక్తం తత్పాకం నిష్ఫలం భవేత్ అని. ప్రతిరోజు నాకు తెలిసినంత మటుకు ఆడవాళ్ళు వంట చేస్తే వాళ్ళ భర్తలు ప్రతిరోజు కూడా దాన్ని మనసారానో కర్మణాలో వాళ్ళు పరమాత్మునికి ఆ అన్నాన్ని, ఆ వంటను నివేదిస్తూ ఉంటారు. కానీ మీరు ఈ ఆడవాళ్ళు గోపీ చందనాన్ని ధరించకుండా ఒకవేళ వంట చేస్తే ఆ వంట అనేది ఎప్పటికీ కూడా నైవేద్యానికి సరిపోదు. అలాగే గోపీ చందనాన్ని ఎలా ధరించాలి అంటే, గోపీ చందనాన్ని ఊర్ధ్వపుండ్రంలాగా ధరించి దానిలో మధ్యలో తిద్దుకొని దాని మీద కుంకుమాన్ని ధరించాలి. కావున ఇలా ధరించి ఆ తర్వాత వండినటువంటి వంటనే పరమాత్ముడి యొక్క నివేదనకి అర్హం అవుతుంది. కావున సువాసిని స్త్రీలందరూ కూడా పరమాత్మునికి నివేదనకి సమర్పించేటువంటి అన్నాన్ని వండేటప్పుడు, అలాగే ప్రతినిత్యము కూడా గోపీ చందనాన్ని ధరించి ఆ తరువాత కుంకుమని ధరించవలసిందిగా ప్రార్థన. హరే శ్రీనివాస.